Dear students, good morning. Last class we have seen about the functions of thyroid and parathyroid glands. Today we will see about the new gland, pancreas. So pancreas అనేది ఏంది, it is acting both as exocrine and endocrine. అది exocrine గ్రంథిగా పనిచేస్తుంది as well as endocrine గ్రంథిగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం heterocrine gland అంటాం అన్నమాట. We call it as heterocrine gland. So we'll see about the functions of this gland now. సో ప్యాంక్రియాస్లో మనకు we have many different types of cells ఉంటాయి, ఎన్నో సెల్స్ ఉంటాయి అన్నమాట. ఏవేవి? వన్ ఇస్ ద బీటా సెల్స్. వీటిని ఏమంటాం మనం? వీటిని బీటా సెల్స్ అంటాం. తర్వాత ఆల్సో వీ హ్యావ్ ఆల్ఫా సెల్స్, ఆరెంజ్ వన్ బీటా, బ్లూ వన్ ఆల్ఫా. దాంతోపాటు వీ హ్యావ్ బ్రింజాల్ వన్ డెల్టా సెల్స్. ఓకే, ఇవన్నీ ఏంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఇక్కడ గ్రీన్ వన్ కాల్డ్ యాజ్ ఎఫ్ సెల్స్. ఏమంటాం? ఎఫ్ సెల్స్. ఏం చేస్తాయి అవి? సెక్రీట్ ఏ ప్రోటీన్ కాల్డ్ యాజ్ పాలీపెప్టైడ్. ఏ పెప్టైడ్? ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్. సో దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీటా సెల్స్ అండ్ గామా సెల్స్. ఇవి ఏం చేస్తే చూద్దాం అనమాట. ఓకే, బీటా సెల్స్ ఏం చేస్తాయి? దే గివ్ ఏ ఎంజైమ్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్. ఏమంటాము? హార్మోన్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్. వేరాజ్ ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయి? దే గివ్ ఏ హార్మోన్ కాల్డ్ యాజ్ గ్లూకాగాన్. ఏదది? గ్లూకాగాన్ అనే హార్మోన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దీస్ సెల్స్, బీటా సెల్స్ గివ్ ఇన్సులిన్, ఆల్ఫా సెల్స్ గివ్ glucagon. So what is the function of insulin and what is the function of glucagon? Now we'll see. Insulin ఏం చేస్తుంది? అది ఇట్స్ మెయిన్ యాక్షన్ ఈజ్ అపాన్ ద కార్బోహైడ్రేట్స్ అన్నమాట, పిండి పదార్థాల పైన అన్నమాట. ఏం చేస్తుంది అది? ఇన్సులిన్ ఇంక్రీజెస్ ద గ్లూకోజ్ ఎంట్రీ ఇంటూ మోస్ట్ ఆఫ్ ది బాడీ సెల్స్. అంటే ఇక్కడ ఏంది? బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ మొత్తాన్ని ఏం చేస్తున్నది? మ్యాక్సిమం బాడీ సెల్స్లోకి పోయేట్టుగా అది చేస్తుంది. కాబట్టి అది ఏమవుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోతుంది. ఆ కండిషన్ ఏమంటే మనం హైపోగ్లైసీమియా అంటాం. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఇట్ కాజెస్ హైపోగ్లైసీమియా. వెరాజ్ అపాన్ ద ప్రోటీన్ మెటబాలిజం ఏం చేస్తున్నది? ప్రమోట్స్ ద amino acid uptake. It decreases protein breakdown. ఇంకేం చేస్తుంది? ప్రమోట్స్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద మజిల్స్. కండరాలలో ఏం చేస్తున్నది? మజిల్స్ యొక్క కండరాలలోని ప్రోటీన్ని పెంచేస్తుంది అనమాట. అది మయోగ్లోబిన్ అంటాం. ఇట్ ద ప్రోటీన్ ఇన్ ద మజిల్స్. దాన్ని అది ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఏం చేస్తున్నది ఇక్కడ ఇంకో పిక్చర్లో మనకు క్లియర్గా ఉంది. ఒకటేమో గ్లూకోజ్ అప్టేక్ ఇన్ ద మజిల్స్ అన్నాం. గ్లూకోజ్ యొక్క అప్టేక్ ఇన్ ద మజిల్స్ అండ్ అడిపోస్ టిష్యూ, అంటే గ్లూకోజ్ వాడుకోవడం. ఇంకా గ్లైకోలైసిస్ అంటాం. అంటే ఏంది? గ్లైకోలైసిస్, గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేయడం. ఇంకా గ్లైకోజన్ సింథసిస్, ఇంకా ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ ఉత్పత్తి, గ్లైకోజన్ ఉత్పత్తి. తర్వాత అప్టేక్ ఆఫ్ అయాన్స్, పొటాషియం మరియు ఫాస్ఫేట్స్ యొక్క గ్రహించడం, ఎక్స్పోషన్ అనమాట, తీసుకోవడం, అబ్జర్ప్షన్. ఇంకా ప్రోటియోలైసిస్, ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేయడం తగ్గిస్తుంది అనమాట. కీటోజెనిసిస్, కీటోన్స్ యొక్క ఉత్పత్తిని ఆపేస్తుంది. లైపోలైసిస్, లైపో అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ యొక్క బ్రేక్ డౌన్, విచ్ఛిన్నం కావడాన్ని కూడా ఇది ఆపేస్తుంది. ఇంకా గ్లూకోజినోలైసిస్ అంటే ఏంది? గ్లూకోజినో అంటే గ్లూకోగాన్ యొక్క లైసిస్, విచ్ఛిన్నం కావడం, దాన్ని కూడా ఆపేస్తుంది. ఇంకా గ్లూకోనియోజెనసిస్ అంటే ఏంది? నియోజెనసిస్ అంటే ఏంది? ఉత్పత్తి కావడం, కొత్త ఉత్పత్తి కావడం. సో గ్లూకోజ్ యొక్క ఉత్పత్తి కూడా ఆపేస్తుంది. సో
వీటికి సహాయపడుతుంది, వీటిని నిరోధిస్తుంది అనమాట. రెడ్ అంటే ఇక్కడ ఇంటూ అనమాట, ఇట్ ఈస్ ఆపోజిట్, వీటిని ఆపేస్తుంది అనమాట, వీటిని హెల్ప్ చేస్తుంది. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. Now we'll see the diseases related to the insulin. ఇన్సులిన్ లేకపోతే మనకు ఏమవుతుంది? ఫస్ట్ వన్ డయాబెటిస్ మెలిటస్ అంటాం. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ ఇన్ విచ్ దేర్ ఆర్ హై బ్లడ్ షుగర్ ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్. ఇక్కడ ఏమవుతుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అన్నమాట, బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్. సో దీనివల్ల సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, తరచుగా మూత్ర విసర్జన, ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ పోలంటాడు, దాన్ని ఏమంటాం మనము? ఫ్రీక్వెంట్ యూరినేషన్, లేకపోతే పాలీయూరియా అంటాం, ఎక్కువ మోతాదులో మూత్రము విసర్జించటం. నెక్స్ట్ ఏమవుతుంది? ఇంక్రీస్డ్ థర్స్ట్, ఎక్కువ దాహం వేయడం, బాగా దాహం వేస్తుంటుంది వాడికి. ఇంకా పాలీఫేజియా అంటాం, అంటే ఏంది? ఎక్సెసివ్ హంగర్, ఎక్కువగా తినాలనిపిస్తుంది, ఎక్కువ ఆకలి. అపెటైట్ అంటే ఆకలి కదా, ఇంక్రీస్డ్ అపెటైట్, ఆకలి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకేమవుతుంది? ఇన్వాలంటరీ వెయిట్ లాస్, అంటే ఏంది? వెయిట్ తగ్గిపోతుంటారు అన్నమాట. ఎంత తిన్నా కూడా ఏమైంది? ఇక్కడ తిండి బాగా తింటారు వాళ్ళు, నీళ్ళు బాగా పోతారు, యూరిన్ బాగా పోతారు, స్టిల్ దెర్ ఈజ్ వెయిట్ లాస్ అన్నమాట. నెక్స్ట్ హార్మోన్ ఎవరిది? ప్యాంక్రియాస్ది. ఆఫ్టర్ ఇన్సులిన్ బీటా సెల్స్ ఏమో ఇట్ గేవ్ ఇన్సులిన్. నవ్ విల్ సీ ద ఆల్ఫా సెల్స్. అవేం చేసేవి? ఇట్ గివ్స్ గ్లూకగాన్. ఇట్ యాక్ట్స్ మోస్ట్లీ ఆన్ ద లివర్ అండ్ అడిపోస్ టిష్యూస్ వేర్ ఇట్ యాంటగోనైజెస్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. అదేం చేస్తుంది? ఇన్సులిన్ అనే హార్మోన్కి ఇది విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట. గ్లూకగాన్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద ఇన్సులిన్, అది దీనికి యాంటీగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది? అది స్టిమ్యులేట్స్ గ్లైకోజినోలైసిస్. ఇన్సులిన్ ఏమో గ్లైకోజినోలైసిస్ని ఆపేస్తే ఇదేమో స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? గ్లైకోజన్ యొక్క లైసిస్ బ్రేక్ డౌన్ వల్ల మనకి ఏమవుతుంది? గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా మనం ఏమంటున్నాము? ప్రమోట్స్ గ్లూకోనియోజెనసిస్, గ్లూకోజ్ యొక్క ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక్కడ ఏమైంది? గ్లైకోజన్ని విచ్ఛిన్నం చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ ఇంటూ వాట్? గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఇది యాక్షన్ ఆఫ్ గ్లూకగాన్ అనమాట. ముఖ్యంగా ఎక్కడెక్కడ అంటే ఇన్ ద అడిపోస్ టిష్యూ, అంటే స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్యాట్లో. ఇంకెక్కడ? ఇన్ ద లివర్లో కూడా గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇది యాక్షన్ ఆఫ్ గ్లూకగాన్. నెక్స్ట్ హార్మోన్ ఎవరు అంటే సొమాటోస్టాటిన్. అదేం చేస్తుంది? ఏ హార్మోన్ దట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ది బాడీ, ఎస్పెషల్లీ ఇన్ ద హైపోథలామస్ అండ్ ప్యాంక్రియాస్. సో ఇది హైపోథలామస్లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ప్యాంక్రియాస్లో ఉంటుంది. దాని పేరు ఏం పేరు? సొమాటోస్టాటిన్. సొమాటో అంటే ఏంది? బాడీ, శరీరం, ఫిజికల్ బాడీ, దేహము. స్టాటిన్ అంటే ఏంది? ఒక ఏమంటారు? అది నియంత్రించేటువంటి గుణాన్ని స్టేటిక్ అంటుంది. దాన్ని ఒక సమతుల్యంగా శరీరం యొక్క మొత్తం ప్రక్రియలని చేయించేదాన్ని స్టేటిన్ అంటాం. సో ఇక్కడ సొమాటోస్టాటిన్ అర్థం ఇక్కడ ఏంది? ఇట్ రెగ్యులేట్స్ ద ఎండోక్రైన్ అండ్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్స్. అది ఎండోక్రైన్ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ని అది రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఎవరు? సొమాటోస్టాటిన్. సొమాటో అంటే బాడీ, స్టాటిన్ అంటే బ్యాలెన్స్ చేయుట. అటువంటి పేరు ఎందుకుందంటే దాని యొక్క విధి ఏమిటి? మొత్తం బాడీలో ముఖ్యంగా ఎండోక్రైన్ అండ్ నాడీ వ్యవస్థ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయుట. నెక్స్ట్ గ్రంథి ఏది మన చాప్టర్లో అంటే పిట్యూటరీ అయిపోయింది, థైరాయిడ్ అయిపోయింది, ప్యాథరాయిడ్ అయిపోయింది, ప్యాంక్రియాస్ అయిపోయింది. నౌ విల్ సీ న్యూ గ్లాండ్ అడ్ రీనల్ గ్లాండ్స్ అన్నాం. ఇక్కడ పేరు చూడండి, అడ్ రీనల్ గ్లాండ్స్ అంటే ఏంది? రీనల్ అంటే కిడ్నీస్. ఓకే, సో అడ్ రీనల్ కిడ్నీస్కి పైన. సో ఇక్కడ కిడ్నీస్కి
పైన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం అడ్ రీనల్ గ్లాండ్ అంటాం, లేదా సుప్రా రీనల్ గ్లాండ్ అని కూడా అనవచ్చు. తెలుగులో ఏమంటాం మనము అధీవృక గ్రంథి అంటాం. ఓకే, సో దీంట్లో మళ్ళీ మనకు దీని పొడవెంత దాదాపు 4 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 3 సెంటీమీటర్స్ థిక్ ఉంటుందంట. దీంట్లో వీ హ్యావ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బయటి భాగాన్ని ఏమంటాం మనము కార్టెక్స్ అంటాము, లోపల దాన్ని ఏమంటాం మెడుల్లా అంటాం. దిస్ ఈజ్ ద కార్టెక్స్ వన్ అండ్ దిస్ ఈజ్ ద మెడుల్లా. సో కార్టెక్స్ మెడుల్లా అవి ఏం చేస్తాయి, రెండు కూడా వేరువేరుగా హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ విల్ సీ ద హార్మోన్స్ ఆఫ్ కార్టెక్స్. సో కార్టెక్స్ యొక్క హార్మోన్స్ ఏవో చూద్దాం అన్నమాట. బయటి పొర కార్టెక్స్ ఉంది కదా, దాని యొక్క హార్మోన్స్ ఏవేవి ఉంటాయంటే ఇట్ గివ్స్ అవుట్ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్. ఏవేవి ఇక్కడ చూడండి, గ్లూకో కార్టికాయిడ్స్, మినరలో కార్టికాయిడ్స్ అండ్ సెక్స్ స్టిరాయిడ్స్. మొత్తము 3 ఉన్నాయన్నమాట. ఏవేవి, గ్లూకో కార్టికాయిడ్స్, ఇక్కడ బాగా గమనించండి. కార్టికో అంటేంది కార్టెక్స్ సంబంధించిన అన్నమాట, కాబట్టి కార్టికో అనే పదం ఇక్కడ వస్తుంది. గ్లూకో కార్టికాయిడ్స్, మినరలో కార్టికాయిడ్స్, చివర సెక్స్ స్టిరాయిడ్స్. సో ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫస్ట్ వన్ గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయి అవి. దీంట్లో మనకు వచ్చే హార్మోన్స్ పేర్లు ఏమిటి అంటే కార్టిజాల్, కార్టికోస్టిరాన్ అండ్ కార్టిజాన్. మొత్తం 3 ఉంటాయి. కార్టిజాల్, కార్టికోస్టిరాన్ అండ్ కార్టిసాన్. సో ఏం చేస్తాయి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ 3 హార్మోన్స్? దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఎందుకు అంటే మెయిన్లీ రెగ్యులేటింగ్ ద మెటబాలిజం అండ్ స్ట్రెస్. మన యొక్క ఆహారం తీసుకోవడము, నియంత్రణ, జీర్ణము, శ్వసన, నెక్స్ట్ దాంతోపాటు స్ట్రెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. దే ఆర్ హై ఇన్ బిట్వీన్ 4 to 8 AM, లోయెస్ట్ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ 3 AM. సో ఎక్కువగా మార్నింగ్ 4 to 8 ఎక్కువగా ఉంటుంది ఉత్పత్తిది. నైట్ 12 ఆ టైంలో మొదలుకొని మార్నింగ్ 3 దాకా తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. ఇవి గ్లూకోకార్టికాయిడ్స్. ఏం చేస్తే ఎఫెక్ట్స్ ఏముంటాయంటే గ్లూకో అన్నాం పదం ఇక్కడ. సో మనకు ఐడియా రావాలి ఇప్పుడే, గ్లూకో ఉంది కాబట్టి గ్లూకో నియోజెనిసిస్ అంటే ఏంది, గ్లూకోజ్ యొక్క ఉత్పత్తిని సహాయపడుతుంది అనమాట. ఇంకేం చేస్తుంది, లైపోలైసిస్ అన్నాం. లైపో అంటే ఫ్యాట్, లైసిస్ అంటే ఏంటి బ్రేక్ డౌన్. సో ఇక్కడ కొవ్వు పదార్థాల యొక్క విచ్ఛిన్నం కొరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏ కొవ్వు పదార్థం అంటే ట్రైగ్లిసరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు అన్నమాట. మనకి ఎన్నో రకరకాలుగా ఉంటాయి, కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్స్, అట్లా ట్రైగ్లిసరైడ్స్ వాటి యొక్క బ్రేక్ డౌన్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎట్లా, దే ఆర్ బ్రేక్డన్ డౌన్ ఇంటూ వాట్, ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అన్నమాట. సో ఎనర్జీ కొరకు, శక్తి కొరకు, ఉత్పత్తి కొరకు మనకు ఏమవుతుంది, ట్రైగ్లిసరైడ్స్ అనే కొవ్వు పదార్థాలను ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేసేవి, దే బ్రేక్ డౌన్ ఇంటూ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఓకే, ఇంకేం చేస్తుంది అదంటే దే హ్యావ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. అదేం చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, ఇన్ఫ్లమేషన్ని కాకుండా కాపాడుతుంది. ది సప్రెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ని కూడా అది అణచివేస్తుంది. సప్రెస్ ద రెస్పాన్స్ ఆఫ్ టిష్యూ టు ద ఇంజురీ. సో ఏదైనా గాయమైతే కూడా ఆ గాయానికి టిష్యూ అనేది రెస్పాండ్ కాకుండా చేస్తుంది. ఇంకేం చేస్తుంది, డిలే వూండ్ హీలింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వూండ్ హీలింగ్ని ఆపేస్తుంది. గాయాలు కనుక అయితే కనుక దీనివల్ల ఏమవుతాయి, అవి త్వరగా మానవు. దానివల్ల అవి ఏమవుతాయి, లేటుగా నయమవడం జరుగుతుంది అన్నమాట. ఇవి యాక్షన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. నెక్స్ట్ రకమైనది మినరల్ కార్టికాయిడ్స్ అన్న. దీంట్లో ఏముంటాయి, ముఖ్యంగా ఎల్డోస్టిరాన్. దాని పేరేం పేరు, ఎల్డోస్టిరాన్. ఏం చేస్తున్నది, మెయింటైన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. వాటర్ని నియంత్రించడము యాజ్ వెల్ యాజ్ మన బాడీలో ఉన్నటువంటి లవణాలు ఏవేవి, ముఖ్యంగా సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్. ఇవన్నీ ఏంటివి, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. వాటి యొక్క బ్యాలెన్స్ కావాల్సింది ఎవరు అంటే ఎల్డోస్టిరాన్ కావాలి.
నెక్స్ట్ మూడో రకమైనది సెక్స్ హార్మోన్స్ అంటాం. ఏవవి ఆండ్రోజన్స్ అంటాం. మనం వాటిని ఏమంటాము, టెస్టోస్టిరాన్ అంటాం, లేకపోతే ఆండ్రోజన్స్ అంటాం. ఏం చేస్తాయి? దే కాంట్రిబ్యూట్ టు ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ అన్నాం. యుక్త వయస్సులో, ఎప్పుడు 12 నుంచి 14 లేదా 15 వయసులో మనుషుల్లో కనిపించేటువంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఏంది, సెక్స్ పరంగా వారికి ఉన్నటువంటి గుణాలు. ముఖ్యంగా ఉదాహరణకి ఆడపిల్లలు అయితే ఏమవుతుంది, 12-14 వయసుల్లో వాళ్ళు మెచ్యూర్ అవుతారు. ఓకే, వాళ్ళు ఏమవుతారు, మెచ్యూర్ అవుతారు. వాళ్ళలో బ్రెస్ట్ యొక్క డెవలప్మెంటు ఎక్కువ అవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఏమవుతుంది, వారికి హెయిర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ముఖ్యంగా ముస్టాచ్ అండ్ బియర్డ్ అంటాం, గడ్డము మీసాలు రావడము అవన్నీ ఉంటాయి. వారి గొంతులో మార్పు వస్తుంది. ఇవన్నీ కారణం ఎవరు అంటే ఆండ్రోజెన్స్ వల్ల అన్నమాట. ఏం చేసేవి 12 to 14 ఇయర్స్లో, అంటే ఏజ్ దాన్ని ఏమంటే మనము ప్యూబర్టీ అనే ఏజ్లో కావాల్సినటువంటి అన్ని మార్పులకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ ఈ కార్టెక్స్ కనుక దెబ్బతింటే కనుక, ఇన్ కేస్ ఆఫ్ డిసార్డర్ ఆఫ్ కార్టెక్స్, ఇఫ్ డిసార్డర్ ఆఫ్ కార్టెక్స్ ఉంటే కనుక ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ వన్, హైపర్ సెక్రేషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. మనకు తెలుసు, మనకు వీ హ్యావ్ 3 types ఆఫ్ హార్మోన్స్ అన్నమాట. ఏవేవి? గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ అండ్ సెక్స్ హార్మోన్స్. సో ఒకవేళ ఈ ఫస్ట్ రకమైనటువంటి గ్లూకోకార్టికాయిడ్స్ కనుక పెరిగిపోతే, ఇన్ కేస్ ఇఫ్ దేర్ లెవెల్ ఈజ్ ఇంక్రీజ్డ్, అప్పుడు ఏమవుతుంది, దేర్ ఇస్ డిసీజ్ కాల్డ్ యాజ్ కుషింగ్ సిండ్రోమ్. వ్యాధి పేరు ఏం పేరు? కుషింగ్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో మనకు కనిపించే లక్షణాలు ఏముంటాయి? ముఖ్యంగా పెయిన్ ఇన్ ద ఫేస్, నెక్ అండ్ అబ్డామిన్. ఫేస్లో, నెక్లో, అబ్డామిన్లో పెయిన్ బాగా ఉంటుంది. ఇంకేమవుతుంది, వీ హ్యావ్ ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే ఏంది, ఎముకలు బలహీనంగా అయిపోయి చాలా సులువుగా ఫ్రాక్చర్ అయిపోతాయి. బలహీనంగా అయిపోయి వాటికి వ్యాధులు వచ్చి ఈజీగా ఎముకలు ఫ్రాక్చర్ అయిపోతాయి. ఇంకా డిమినిష్డ్ ప్రోటీన్ సింథసిస్, వారిలో ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. కింద వేసిన చూడండి, సప్రెషన్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ గుట్ట. ఇంకా మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్, మెన్సెస్లో తేడాలు ఉంటాయి అన్నమాట. ఏమంటాయి, డిలే కావచ్చు, ఎక్కువ కాకుండా తక్కువ మెన్సెస్ కావచ్చు. ఇంకా పెప్టిక్ అల్సర్స్, జీర్ణాశయంలో లేదా చిన్నప్రేగులో అల్సర్స్, పుండ్లు ఏర్పడవచ్చు అన్నమాట. ఇవి లక్షణాలు ఆఫ్ కుషింగ్ సిండ్రోమ్. అంటే ఏంది, గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువైతే వచ్చేటువంటి వ్యాధి కుషింగ్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్ ఏంది, ఎక్సెస్ సెక్రెషన్ ఆఫ్ మినరలోకార్టికాయిడ్స్. ఇందాక మనం అనుకున్నది గ్లూకోకార్టికాయిడ్స్. ఇప్పుడు నెక్స్ట్ వన్, మినరలోకార్టికాయిడ్స్ ఎక్కువ అయితే వచ్చే వ్యాధిని ఏమంటాం మనం, కాన్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏముంటుందంటే, యూజువల్లీ కాజ్డ్ బై ఎ ట్యూమర్ అఫెక్టింగ్ ద అడ్రినల్ గ్లాండ్. సో ఒకవేళ ఆ గ్రంథిలో కనుక ట్యూమర్, కంతులు ఏర్పడుతుంది, క్యాన్సర్ వస్తే ఈ రోగం వస్తుంది, కాన్ సిండ్రోమ్. దీంట్లో లక్షణాలు ఏమేమి ఉంటాయంటే, ఒకటేమో మజిల్ వేస్టింగ్, మజిల్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి, బక్కపలచగా అయిపోతారు. హెయిర్ సన్నగా అయిపోతుంది. ఎగ్జాఫ్థాల్మోస్ అంటే కనుగుడ్లు బయటకు వచ్చినట్టుగా మనకు అపిరెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా గాయిటర్, గొంతులో గ్రంథి, ఏ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి ఉబ్బుతుంది. ఇంకా హార్ట్లో ఏమవుతుందంటే టెకికార్డియా అంటాం, అంటే హార్ట్ రేటు ఎక్కువ గుట్ట. ఇంకా హై అవుట్పుట్ ఫెయిల్యూర్, వాళ్ళకి హార్ట్ ఫెయిల్ కావచ్చు. స్వెట్టింగ్, చెమట బాగా పడుతుంది. ఇంకా వెయిట్ లాస్, బరువు తగ్గిపోతారు. ఎందుకంటే మజిల్ వేస్టింగ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి వెయిట్ తగ్గిపోతుంది. ఒలిగోమెనోరియా, ఆడపిల్లలో ఏమవుతుంది, ఒలిగోమెనోరియా అంటే మెన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, దే ఆర్ హ్యావింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ మెన్సెస్ అన్నమాట. ఇంకేమవుతుంది, ట్రెమర్స్, కాలు చేతులు ఏమవుతాయి, వణుకుతాయి అన్నమాట. ఇవి లక్షణాలు ఆఫ్ కాన్ సిండ్రోమ్. ఎందుకు అంటే ఎక్సెసివ్ సెక్రెషన్ ఆఫ్ మినరలోకార్టికాయిడ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇందాక చూసినామేమో ఎక్కువైతే గ్లూకోకార్టికాయిడ్స్ ఎక్కువైతే వచ్చే వ్యాధి కుషింగ్ సిండ్రోమ్, మినరలోకార్టికాయిడ్స్ ఎక్కువైతే వచ్చే వ్యాధి కాన్ సిండ్రోమ్. కానీ ఈ రెండు కనుక తక్కువైతే,
ఇందాక హైపర్ సెక్రెషన్ ఎక్కువ అయితే, ఇప్పుడు హైపో సెక్రెషన్ తక్కువ అయితే కనుక ఏవి గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరల్ రెండు కూడా తక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే వ్యాధిని ఏమంటాం? అడిసన్స్ డిసీజ్ అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అడిసన్స్ డిసీజ్ కాజ్డ్ బై ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంట్లో లక్షణాలు ఏముంటాయి? మజిల్ వేస్టింగ్, మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. వామిటింగ్ అండ్ డయేరియా, నీళ్ళ విరేచనాలు మరియు వాంతులు ఉంటాయి. టైర్డ్నెస్, బాగా అలసిపోతారు. మెంటల్ కన్ఫ్యూజన్, మానసికంగా బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. లో బ్లడ్ వాల్యూమ్, బ్లడ్ యొక్క మోతాదు కూడా తగ్గిపోతుంది. హైపోటెన్షన్, బీపీ ఈజ్ డిక్రీజ్డ్. ఇంకా లాస్ ఆఫ్ బాడీ హెయిర్ ఇన్ ద ఉమెన్, దెర్ ఈజ్ లాస్ ఆఫ్ హెయిర్ ఇన్ ద ఉమెన్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మార్పులు అన్నమాట. ఏముంటాయంటే హైపోగ్లైసీమియా ఉంటుంది, గ్లూకోజ్ తగ్గిపోవడము, బీపీ తగ్గిపోవడము, బ్రాంజ్ పిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్ పైన మొత్తం మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, హెయిర్ తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థలో మార్పులు ఏముంటాయి? డిస్టర్బెన్సెస్ ఏముంటాయి? వామిటింగ్ అండ్ డయేరియా, వీక్నెస్ ఉంటుంది, తద్వారా వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ లక్షణాలు ఆఫ్ అడిసన్స్ డిసీజ్. ఓకే, ఇవన్నీ ఇందాక చూసినవి ఏంటివి? అడ్రినల్ గ్లాండ్ యొక్క పైపొర కార్టెక్స్లో ఉన్నటువంటి హార్మోన్స్లో చూసినాం. నెక్స్ట్ ఇప్పుడు లోపలి పొర, దాన్ని ఏమంటాం మనము? లోపల దాన్ని ఏమంటాము? మెడుల్లా అంటాం. దిస్ ఈజ్ ద మెడుల్లా. బయటిదేమో కార్టెక్స్ అన్నాము, లోపల దాన్ని ఏమంటాము? మెడుల్లా. సో మెడుల్లాలో వచ్చే హార్మోన్స్ ఏమో చూద్దాం. మెడుల్లాలో మెయిన్లీ వీ హ్యావ్ టూ హార్మోన్స్. వన్ ఈజ్ ద అడ్రినాలిన్, అదర్ ఈజ్ ద నార్ అడ్రినాలిన్. ఓకే, అడ్రినాలిన్ అండ్ నార్ అడ్రినాలిన్ ఏం చేస్తాయి? అవి బోత్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్. దే ఆర్ స్ట్రక్చరల్లీ వెరీ సిమిలర్ అండ్ హ్యావ్ సిమిలర్ ఎఫెక్ట్స్. రెండు దాదాపు సేమ్ ఉంటాయి, ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఏం చేస్తాయి అవి లక్షణాలు అంటే? ఇంక్రీజ్ ద హార్ట్ రేట్, హార్ట్ యొక్క రేట్ని పెంచుతుంది. దాన్ని ఏమంటాం మనం? టెకికార్డియా అంటాం. హార్ట్ రేట్ పెరిగితే ఏమంటాము? టెకికార్డియా. తర్వాత ఇంక్రీజింగ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువైతే ఏమంటాము? హైపర్ టెన్షన్. అదేవిధంగా మెటబాలిజంని కూడా అది పెంచుతుంది. పీపుల్స్, కంటిలో ఉన్నటువంటి కనుపాప, నల్లని చుక్క ఉంటుంది రంధ్రం, దారి, అదేమవుతుంది? ఇట్ ఈస్ డైలేటెడ్, అది వెడల్పోతుంది అన్నమాట. వీటి వల్ల అది వెడల్పోతుంది. ఇది యాక్షన్ ఆఫ్ అడ్రినాలిన్ అండ్ నార్డ్రినాలిన్. ఒకవేళ ఇది ఎక్కువైపోతే, ఇన్ కేస్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ అడ్రినాలిన్ అండ్ నార్ అడ్రినాలిన్, అప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఫస్ట్ వన్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ అవుతుంది. హైపర్ గ్లైసీమియా, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ కావడం, మెటబాలిజం ఎక్కువ కావడం, నర్వస్నెస్, పూర్తిగా వాళ్ళు వీక్ అయిపోతారు, తలనొప్పి, హెడేక్ కూడా వస్తుంది అన్నమాట. లాస్ట్ గ్లాండ్, థైమస్ గ్లాండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ మీడియాస్టినం. సో ఛాతీలో రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్ మధ్య ఉండే ఆ ప్లేస్ని ఏమంటాం మనం? మీడియాస్టినం అంటాం. దాంట్లో పై ప్రాంతంలో మనకి ఏముంటుంది? థైమస్ గ్రంథి ఉంటుంది. ఎల్లోది ఇది ఉంది కదా, దిస్ ఇస్ ద థైమస్ గ్లాండ్. కానీ ఇది ఏమవుతుందంటే, ఇది చిన్న వయసులో ఉంటుంది, వేసి పెరిగే కొద్దీ అది చిన్న పోతుంది అనమాట. అట్ బర్త్ ఇట్ వెయిస్ అబౌట్ 10 to 12 grams. చైల్డ్హుడ్లో ఏమవుతున్నది? 20 to 30 అవుతుంది. వయసు వచ్చేసరికి ఏమవుతున్నది? ఇట్ బికమ్స్ వెరీ స్మాల్, 3 to 6 grams, చిన్నగా అయిపోతుంది అనమాట. దీని పని ఏంది ముఖ్యంగా అంటే, థైమస్ గుర్తుపెట్టుకోండి. థైమస్ అంటే టీ. సో ఇది ఏం చేస్తుంది? టీ లింఫోసైట్స్ ఉత్పత్తి చేస్తుంది. థైమస్ అంటే టీ అనుకోండి. టీ లింఫోసైట్స్ ఉత్పత్తికి పనికొచ్చేది ఎవరు అంటే థైమస్ గ్లాండ్. సో లింఫోసైట్స్ అంటే ఏంటివి? అవి దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇమ్యూనిటీ పవర్. మన యొక్క రోగ నిరోధక శక్తి లేకపోతే వ్యాధి యొక్క నిరోధక శక్తిని మనకు ఉపయోగించేటువంటి సైట్స్ ఇవి, కణాలు, లింఫోసైట్స్. సో ఒక హార్మోన్ ఇస్తుంది. ఏ హార్మోను? థైమోసిన్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టీ లింఫోసైట్స్ ఫర్ ద సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో మన ఇమ్యూనిటీ కొరకు కావాల్సినటువంటి టీ లింఫోసైట్ ఉత్పత్తి ఏం చేసేది ఎవరు అంటే థైమోసిన్ అనే హార్మోన్. అది ఇచ్చేది ఎవరు? థైమస్ గ్లాండ్ అనమాట. ఓకే, ఇది అబౌట్ ద థైమస్ గ్లాండ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్.